హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఏంటంటే శుక్రవారం కదండి. శుక్రవారము నేను వారాహి మాతకు 5 శుక్రవారాలు కందదీపం వెలిగిస్తానని సంకల్పం చెప్పుకున్నానండి. మామూలుగా ఈ అమ్మవారికి 16 శుక్రవారాలు సాయంత్రం పూట కందదీపం వెలిగిస్తారు. నేనైతే 5 శుక్రవారాలు కందదీపం వెలిగిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇది మొదటి శుక్రవారం అండి. ముందుగా అయితే మనము ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటను ఏర్పాటు చేసే ప్లేస్లో కూడా పసుపుతో రాసి బియ్యపిండితో అష్టదళం ముగ్గు వేసుకోవాలి. ఆ పీట మీద కూడా ఎర్రటి వస్త్రము వేయాలి. కొత్త వస్త్రం అయితే మంచిది, లేదైతే పిండిందైనా సరే వస్త్రం వేయాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి. మనం కూడా ఆ రోజు ఎర్రటి గాజులు వేసుకొని, ఎర్రటి చీర కట్టుకొని, ఎరుపు వస్త్రం ధరించి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. పుష్పాలు కూడా ఎరుపు రంగులో చూసుకోవాలి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టము వారాహి మాతకు. వారాహి మాతను పూజించడం వలన ఎలాంటి శత్రు బాధలున్నా, కోర్టు కేసులున్నా, ఎలాంటి చికాకులున్నా, మానసిక అశాంతి, అనారోగ్యం ఏవున్నా తొలగిపోతాయండి. ఆ అమ్మవారు దీవిస్తుంది, కాపాడుతుంది. అన్నింటినీ రక్షణ కవచంలా మనకు తోడు ఉంటుంది. నేనైతే ఒకసారి వారాహి గుప్త నవరాత్రుల్లో మన కందదీపం అయితే వెలిగించాను. నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇప్పుడు కూడా 5 శుక్రవారాలు అమ్మవారికి కందదీపం వెలిగిస్తానని సంకల్పం అయితే చెప్పుకున్నాను. నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉందని చెప్పేసి వీడియోలో ఇక్కడ కమలంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అమ్మవారు లోటస్లో కూర్చుంటారు కదండి, అందుకే కమలంలో అమ్మవారిని కూర్చోబెట్టాను. దీపాలు కూడా కమలం దీపాలు ఉండేలా పెట్టుకున్నాను. తర్వాత కంద దీపం కూడా మనము ఒకరోజు ముందే తెచ్చి పెట్టుకోవాలండి. లేదంటే అదే రోజైనా కంద తెచ్చుకొని మంచిగా వాటర్లో నానబెట్టుకొని కడిగి శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కంద దీపం అయితే వెలిగించాలండి. ఈ అమ్మవారిని మామూలుగా గుప్త నవరాత్రుల్లో ఏదో ఒక రోజు కంద దీపం పెట్టి వెలిగిస్తారు. మామూలుగా కూడా అష్టమి, పంచమి తిథులు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. అష్టమి తిథులు, పంచమి తిథులు అయినా సరే అమ్మవారికి కంద దీపం వెలిగించవచ్చండి. ఈరోజు శుక్రవారము అష్టమి కూడా కలిసి వచ్చిందని చెప్పేసి నేనైతే కందదీపం వెలిగిస్తున్నాను. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు రాసి చక్కగా దానికి కుంకుమ బొట్లు పెట్టి దానిలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి, చూశారు కదా, కందను ముందుగా నీళ్ళలో కడిగేసుకొని ఇలా పసుపు రాసి కుంకుమ కూడా బొట్లు పెట్టి బియ్యం పైన పెట్టి నేతితో, ఆవు నేతితో దీపాన్ని వెలిగించే చాలా శ్రేష్టం అండి. అందుకే ఆవు నేతితో దీపం అయితే వెలిగించాలండి. నేనైతే ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగిస్తున్నాను. వారాహి మాత అంటే అనుకున్న కోరికలు నెరవేరుస్తుందండి. మనము ఏదైనా గుడిలో కూడా 5 మంగళవారాలు సాయంత్రం వేళ అమ్మవారికి కందదీపం వెలిగిస్తే మనకి ఎలాంటి కోర్టు కేసులున్నా, తర్వాత భూమికి సంబంధించినవి ఏదైనా జాగలు కొనుక్కోవడం కానీ, ఏమన్నా దాని విషయంలో గొడవలు కానీ అవన్నీ క్లియర్ అయిపోయి అమ్మవారైతే తీర్చేలా చేస్తారండి. చాలామంది వారాహి గుప్త నవరాత్రులు చేస్తారు కదండి. గుప్త నవరాత్రులు చేస్తే ఆ అమ్మవారికి ఏదైనా సరే సంకల్పము, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి.
నాకైతే ఒకసారి గుప్త నవరాత్రుల్లో కంద దీపం వెలిగించగానే చాలా మంచిగా అనిపించిందండి. నాకు మాట్లాడని వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇప్పుడు కూడా నాకు కొంచెం చికాకుగా అనారోగ్యంగా ఉందండి. మానసికంగా ఆనందంగా లేదు, సంతోషంగా లేదు. అందుకే ఈ అమ్మవారికి 5 శుక్రవారాలు కంద దీపం వెలిగిస్తానని చెప్పేసి సంకల్పం అయితే చెప్పుకున్నాను. ముందుగా అయితే మనము ఇలా నెయ్యితో, ఏకవత్తితో కానీ, అగరబత్తితో కానీ దీపాలైతే వెలిగించాలండి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసి భూమిలో పండినవి క్యారెట్స్ కానీ, తర్వాత ఏవైనా సరే భూమిలో క్యారెట్స్, ఇంకా భూమిలోంచి వచ్చే ఏ పదార్థమైనా అమ్మవారికి చాలా ప్రీతికరమండి. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కూడా వేసి పెడతారు. నేనైతే నైవేద్యంగా దానిమ్మ గింజలైతే పెడుతున్నాను. ఈ అమ్మవారికి ముఖ్యంగా కంద దీపం వెలిగించినప్పుడు పెరుగన్నంలో దానిమ్మ గింజలు కానీ, మామూలుగా దానిమ్మ గింజలు కానీ నైవేద్యంగా అయితే పెడతారు. నేను ఈరోజు నైవేద్యంగా దానిమ్మ గింజలైతే పెడుతున్నాను. ఈ అమ్మవారికి ముఖ్యంగా కంద దీపము సాయంత్రం వేళలోనే పెట్టాలండి. సాయంత్రం 6 తర్వాతనే అమ్మవారికి ఈ వారాహి మాతను ఎవరు పూజించినా ఎప్పుడైనా సాయంత్రమే ఎక్కువగా పూజిస్తారండి. కంద దీపం కూడా ఉదయం వేళలో కాకుండా సాయంత్రం వేళలో ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి. మళ్ళీ మరుసటి రోజు అమ్మవారి ఫోటో కదిలిచేసి పీట తీసేసి మనం పూజా మందిరంలో చక్కగా పెట్టుకోవచ్చు. ఈ దీపం వెలిగించిన తర్వాత వారాహి మాతవి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని కానీ, లేదంటే పుష్పాలు లేకుంటే అక్షంతలు కానీ సమర్పిస్తూ అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి. వీలైతే ఎర్రటి పుష్పాలు ఉంటే చాలా మంచిది. పుష్పాలు లేనప్పుడు అక్షంతలైన వేస్తూ మనము అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి. తర్వాత మనము ఈ అమ్మవారికి దీపం పొగ మాత్రం ఎక్కువ వేయాలండి. మైసాక్షి అని ఉంటుంది కదా, అది ఎక్కువ వేయాలండి. అమ్మవారికి చాలా ఇష్టమంట. వారాహి మాతకు అలా వేస్తే చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఒక వీడియోలో విన్నాను. అందుకే పొగ కూడా వేశాను నేను. శుక్రవారం పూట సాయంత్రం ఇలా పూజ చేసుకుంటే మనసుకు తెలియకుండానే తెలియని సంతోషము, ఆనందం అయితే అనిపించిందండి నాకైతే. వారాహి మాతను పూజించడం వలన ఎలాంటి కోరికలైనా నెరవేర్తాయండి. ఆ అమ్మ మనకు తోడుగా, రక్షగా ఉంటుంది, కాపాడుతుంది. ఒక కొబ్బరికాయను కూడా కొట్టాలండి. ఏ పూజ చేసినా కొబ్బరికాయ కొడతాం కదా, ఈ దీపం వెలిగించినప్పుడు కూడా కొబ్బరికాయ కొడితే మంచిది, లేకపోయినా పర్వాలేదు. లాస్ట్కు హారతి ఇస్తూ ఒకటి హారతి పాటనైతే పాడాలండి. తర్వాత నైవేద్యంగా దానిమ్మ పండు గింజలు కూడా అమ్మవారికి పెట్టాలి, లేదంటే పెరుగన్నంలో దానిమ్మ పండు గింజలైనా పెట్టాలండి. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ పూజ చేసిన రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. మధ్యాహ్నము భోజనం చేయవచ్చు. మార్నింగు తలస్నానం చేసి సాయంత్రము నార్మల్ స్నానం చేసి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. సాయంత్రం బ్రష్ కూడా చేసి మామూలు స్నానం చేసి ఈ పూజను చేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలనిపించింది. బాయ్ ఫ్రెండ్స్.